రీసెంట్గా ఏపీ అసెంబ్లీ సెషన్స్ గమనిస్తున్నా. రెగ్యులర్ టాపిక్స్ లాగా డెవలప్మెంట్, లేకపోతే సీఎంని పొగడతలు చేయడం, వేరే పార్టీల వాళ్ళని తిట్టడం, తక్కువ చేసి మాట్లాడటం, లేకపోతే ఇన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చాం, అన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చాం, ఇలాంటి సోది మాట్లాడకుండా కొన్ని యూనిక్ కాన్సెప్ట్స్ మాట్లాడుతున్నారు. అవి నాకు నచ్చాయి. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మాదక ద్రవ్యాలకి వ్యతిరేకంగా డ్రగ్స్ వద్దు బ్రో, గంజా వద్దు బ్రో, లేకపోతే వీటికి సంబంధించి ఈగల్ అనే కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేయడం కానీ, ఇంట్రడ్యూస్ చేయడం కానీ, ఇలాంటివి నాకు నచ్చాయి. ఎందుకంటే మనం ఈ గవర్నెన్స్కి మించి ఇలాంటివి మనకు కావాల్సింది, మన స్టేట్కి కావాల్సింది, మన యువతకు కావాల్సింది. సో పాయింట్ ఏంటంటే, దగ్గరలో ఎలక్షన్స్ లేవు, గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా ఎలాంటి ఇన్సిడెంట్స్ జరగలేదు. సో గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత దీని మీద మాట్లాడారు. అప్పుడు ఈ పాయింట్ ఏమైందంటే, తగ్గుముఖం పట్టలేదు కానీ కంటిన్యూ అయ్యేది, మెల్లిగా తగ్గుముఖం పట్టింది. సో ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నారు. ఇలాంటివి మనకు కావాలి. దీని తర్వాత మనం ఫీజులు కట్టకపోతే స్కూల్స్కి, కాలేజెస్కి రానివ్వం, నోటీస్ బోర్డుల మీద పేర్లు పెడతారు. మరి అలాంటప్పుడు అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేల మీద యాక్షన్ ఎందుకు తీసుకోకూడదు, చట్టాలు ఎందుకు లేవని చెప్పి ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. ఇది ఒక రకంగా వేరే పార్టీని ఉద్దేశించి మాట్లాడొచ్చు. బట్ మరి తెలంగాణలో, వేరే రాష్ట్రాల్లో, ఇప్పుడు ఢిల్లీలో అంత దారుణంగా ఓడిపోయిన తర్వాత ఆ ఎమ్మెల్యేలు ఢిల్లీలో వచ్చి మాట్లాడుతున్నారు. అది వాళ్ళకి మిస్ఫైర్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు, వేరే విషయం మాట్లాడుతున్నారు. అలాగా ప్రజలు ఎన్నుకున్న తర్వాత, జీతభత్యాలు తీసుకుంటున్న తర్వాత, విఐపి స్టేటస్ అమలు చేస్తున్న తర్వాత, విఐపి హోదాలో ఉన్నప్పుడు ఎందుకు రాబట్ల? ఇప్పుడు ఫీజు కట్టకపోతే ఒక స్టూడెంట్ ఫోటో నోటీస్ బోర్డులో పెడతారు కదా, మరి ఒక ఎమ్మెల్యే ఫోటో రాష్ట్రం అంతా ఎందుకు తిప్పకూడదు? వీళ్ళు అసెంబ్లీకి రావట్లేదు, అసెంబ్లీ ఎక్కడుతున్నారని చెప్పి. సో ఈ 2 పాయింట్స్ నాకు బాగా నచ్చాయి. దీని మీద చట్టం చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఏ ఎమ్మెల్యే కూడా జీతం మీద బతికే రోజులు కాదు ఇది. అది నేను కరెక్టే, నేను చెప్పేది జీతం మీద బతుకుతారని కాదు. బట్ కట్ చేసి ఈ నోటీస్ బోర్డులో లాగా స్టేట్ మొత్తం అతికిస్తే, నియోజకవర్గం మొత్తం అతికిస్తే అట్లీస్ట్ వాళ్ళకి సిగ్గు వస్తుంది కదా. ఇది ఏ స్టేట్ గురించైనా మాట్లాడుతున్నాను నేను. సో ఈ విషయం పక్కన పెడితే, ప్రతి స్టేటు కర్ణాటక వాళ్ళు కన్నడ అని, తమిళనాడు వాళ్ళు తమిళ్ అని, లేకపోతే వేరే రాష్ట్రాల వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు మరాఠీ అని, వాళ్ళ స్టేట్స్ యొక్క లాంగ్వేజెస్ని ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు కర్ణాటక, మహారాష్ట్ర మధ్య గొడవలు కూడా జరిగాయి. సో మన స్టేట్లో కూడా తెలుగు దానికి 10 కోట్లు, తెలుగు భాషా డెవలప్మెంట్కి 10 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. ఒక ఎమ్మెల్యే ఇంగ్లీష్లో మాట్లాడితే మీరు తెలుగులో మాట్లాడండి అని చెప్పి డిప్యూటీ స్పీకర్ చెప్పారు. సో ఇలాంటివి చిన్నవైన సమాజంలో చాలా 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 పెద్ద మార్పులు తెస్తూ ఉంటాయి. వీటిపైన మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేయండి.